మాకు అట్లాంటి తప్పుడు పనులు చెయ్యమని ఎదిరించేవాడు మాత్రం ఎవరు లేరు. అది వాళ్ళని కూడా ఏమనలేము, ఎందుకంటే వాళ్ళు మానసికంగా వాళ్ళు కూడా ఒత్తిడి ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా. కానీ ఏం చేయలేదు అంతే. సార్, ఇటువంటి విషయాల్లో సిబిఐ దర్యాప్తు జరగడం, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ అనేది మేబీ ఇదే ఫస్ట్ టైమా? అంతే. అంటే అంతకుముందు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చెయ్యని వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు చేశారు జగన్ ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు అట్లా జరిగింది. అప్పుడే కదా అనేక మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసింది. ఇప్పుడు అట్లా కాదు, పోలీసులు సోషల్ మీడియా కార్యకర్త మీద పెట్టిన తప్పుడు కేసుల మీద విచక్షణాధికారాన్ని వాడాల్సి వచ్చింది న్యాయస్థానం. తమకున్న విశేష అధికారాన్ని వాడింది. రాజ్యాంగం న్యాయ వ్యవస్థకి ఇచ్చిన విశేష అధికారాన్ని వాడి ఇక్కడ ఆర్డర్ వేశారు. ఓ రకంగా ఎప్పటికైనా సరే తప్పుడు కేసులు, తప్పుడు వ్యవహారాలు చేయకుండా ఆగాల్సి ఉంది. వీళ్ళు ఏదో అంటున్నారు కదా, అదేదో చట్టం తెస్తామని తెండి. దాంట్లో చట్టం కూడా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టడం తప్పంటే కనుక చట్టం చెత్తపుట్టలో వేస్తుంది కోర్టు. దేనికంటే దుర్భాషలాడటం తప్పు, లేని సమాచారం ఉన్నట్టుగా చెప్పడం తప్పనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ లెక్కనైతే పేపర్లు అందరినీ బొక్కలో వేయాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. కనీసం ఖండించడం కూడా ఖండించడం. ఇప్పుడు మన భారతీయ రెడ్డిదే ఏమని రాశారు, తర్వాత ఏంటి లోపల పేజీలో మొక్కేసుకొచ్చారు, అంతే. అట్లా చేస్తారు సోషల్ మీడియాలో కూడా. నువ్వు అంతే, వీడు తప్పుడు సమాచారం ఇచ్చినా ఖండిస్తా, ముందు ఇదిగో ఇట్లాగా తెలిసిన సమాచారం, ఆ తర్వాత మారింది కాబట్టి దాన్ని తప్పు పట్టదు న్యాయస్థానం. సవరణ కావాలంటే అంతే, వివరణ కావాలంటే సవరణ కావాలంటే దాన్ని తప్పు పట్టదు. అట్లా కాకుండా ఉద్దేశపూర్వకంగా తప్పుడు మార్గంలోకి, అంటే రెచ్చగొట్టే ఉద్దేశంతోనో లేకపోతే హింసని ప్రేరేపించే ఉద్దేశంతోనో లాంటి అవి ఎక్కడ మత కలహాలు లాంటి వాటి ఎట్లా ఉంటాయి కానీ పాలిటిక్స్ లో ఉండవు. కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు చేయగలిగేది ఏంటి అంటే కొంత ప్రొలాంగ్ అనమాట. ఇప్పుడు ఇదివరకు కూడా ఐటీ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చాక దాన్ని నిషేధించింది సుప్రీంకోర్టు. నిషేధించిన ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. జగన్ టైంలో కూడా ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. పెడితే దాన్ని తప్పు పట్టింది న్యాయస్థానం. ఐటీ యాక్ట్ నే సుప్రీంకోర్టు కొట్టేస్తే మీరు ఎట్లా పెడతారని